తహసీల్దార్గా పనిచేస్తా. రవికాంత్ సారు నేను ప్రకాశం జిల్లా రెవెన్యూ యూనిట్లో ఇద్దరం కూడా బ్యాచ్మేట్స్. నాకు ఈ అవకాశాన్ని రమ్య మేడం ద్వారా రవికాంత్ సార్ చెప్తే వచ్చింది. ఓకేనా? రమ్య మేడం ద్వారా రవికాంత్ సార్ చెప్తే వచ్చింది. అందరిలాగే నేను కూడా వింటామా? మంచి ఎక్కదు కదా, ఎక్కుతే ఎక్కల. నేను కూడా రవికాంత్ సార్ 2024 మార్చి 3వ తారీఖు సార్ ఐడి తీసుకుంటూ చెప్పాడు. అయినా నేను రవికాంత్ సార్తో 9,000 రూపాయలు చెప్పుకొచ్చినప్పుడు ఈ వెస్టేజ్ గురించి నేను ఆలోచించాను. ఎందుకంటే నేను రవికాంత్ సార్లో రమ్య మేడంలో చూడలా, రవికాంత్ సార్ పెట్టిన 9,000 రూపాయలు చెక్కు చూశాను. ఎందుకంటే డబ్బు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి, రవికాంత్ సార్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి నాకు కూడా డబ్బులు వస్తున్నాయని ఉద్దేశంతో రవికాంత్ సార్ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, బాగా మాట్లాడతాడు, ఎదుటి వ్యక్తిని ఈజీగా పడవేయకున్నటువంటి టాలెంట్ ఉంది వాడికి. సో నాకు అంత టాలెంట్ లేదు. సో రవికి 9,000 ఇస్తే నాకు 4,000 రావా? సో ఆ 4,000 రూపాయలు నా పిల్లలకి ఏదైనా స్నాక్స్కో వాటికో ఉపయోగపడతాయని సింపుల్గా బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను. దర్శి, గుంటూరు, అద్దంకి, ఒంగోలు ఇలాంటి మీటింగ్స్, చాలా మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత నాకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి, వెస్టేజ్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది. బిఫోర్ రవికాంత్ సార్ కాల్ నాకు అసలు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుందని, ఇందులో కొన్ని ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం వల్ల మనకు డబ్బులు వస్తాయని నాకైతే తెలియదు. నేను కంప్లీట్గా ఐడియా తీసుకున్న తర్వాత వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే తెలుసుకున్నా. దీనిలో ఉన్న ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కడెక్కడో దంచుతున్నాము, అక్కడ దంచేది ఏదో దీంట్లో దంచితే డబ్బులు వస్తాయి, మన డ్రీమ్స్ గోల్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందని అర్థమైంది. డ్రీమ్స్ గోల్స్ అందరికి ఉంటాయా ఉండవా? మీకు అందరికి ఎంత ఉంటాయో తెలియదు, కానీ మీ అందరికి 10 రెట్లు ఉంటాయి. నిజం, నా గురించి నేను చెప్పుకోవటం కాదు. నా డ్రీమ్స్ ఎప్పుడు కూడా హైగా ఉండేది, ఎక్కువగా ఉండేది. ఏదన్నా కారు పోతుంటే ఆ కారు డ్రైవర్ సీట్లో నన్ను ఊహించుకునేవాడిని. కనీసం డ్రైవర్ అయినా మనం ఆ కారు ఎక్కగలమా అంతది. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే ఒక నైట్ నా దీంట్లో ఉండగలమా అనిపించేది అనమాట. ఆ తర్వాత ఇలాంటి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే చాలా పెద్ద కుటుంబం, చాలా కష్టపడి చదువుకున్నా. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వస్తే అన్నీ వస్తాయి అనుకున్నా, జాబ్ వస్తే జీతం మాత్రం వస్తుంది, ఇంకేం రావని జీతం పడిన తర్వాత అనుకున్నాను. సో జీతంతో మనం ఏం చేయలేం. రవికాంత్ సార్ అప్పుడు నాతో చెప్పాడు, మామ మన జీతంతో మనం ఏం చేయలేమురా, మనకి జాబ్ నెలాఖరికి జీతం వస్తుంది, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేం. నువ్వు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా లేదు, ఇప్పటికిప్పుడు నువ్వు పోయినా కూడా నీ పెన్షన్ 63 రూపాయలు, కావాలంటే క్యాల్కులేషన్ చేసి చెప్తాను. ఫోన్లోనే క్యాల్కులేషన్ చేసి చెప్పిన తర్వాత కనీసం మనం పోయిన తర్వాత మన ఫ్యామిలీకి కూడా ఉపయోగపడని ఈ జీవితం అనవసరం అని డిసైడ్ అయ్యి ఇందులో ఉన్నటువంటి 3 జనరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ 3 జనరేషన్ ప్లాను, ప్యాసివ్ ఇన్కమ్ గురించి డీటెయిల్గా లోపలికి వెళ్ళి సెర్చ్ చేసి ఇది నిజమా కాదా అని యూట్యూబ్లో సెర్చ్ చేసి కొంతమంది 3 జనరేషన్ ప్లాన్ అప్లికబుల్ అయినటువంటి ఫ్యామిలీస్ని చూసిన తర్వాత, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ఫ్యామిలీస్ చూసిన తర్వాత నా ఫ్యామిలీ నేను కూడా వాళ్ళ పొజిషన్లో ఉంటే నా ఫ్యామిలీ కంప్లీట్గా రోడ్డును పడుద్ది, నేను ఉండగానే నా ఫ్యామిలీని సెట్ చేయాలి అనే ఉద్దేశంతో జాబ్లో సెట్ చేసే అవకాశం లేదు. కాబట్టి వెస్టేజ్ని ఇంత సీరియస్గా ప్రాణం పెట్టి పనిచేస్తున్నా. నేనైతే వెస్టేజ్ని కంప్లీట్గా డబ్బు కోసమే వెస్టేజ్లోకి వచ్చా. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఆరోగ్యం ఉంది, 10 మందికి సహాయం చేసే అవకాశం ఉందని తెలుసుకొని వెస్టేజ్ని సీరియస్గా చేస్తున్నా. వెస్టేజ్లో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 216 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 61,874 రూపాయలు. జస్ట్ ఒక 20 నెలలు వెస్టేజ్ నా ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుకొని 10 మందికి చెప్పడం వల్ల ఈ రిజల్ట్. నేను 2013లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యా 14,000 రూపాయల జీతానికి. ఈరోజు నా జీతం 58,000. 60,000 కూడా కాదు, రౌండ్ ఫిగర్ 60 చెప్పుకున్నా, 60 కూడా కాదు, 58,000. ఒక 14 సంవత్సరాలు పనిచేస్తే 55,000, జస్ట్ ఒక 20 నెలలు పనిచేస్తే 60,000. అక్కడ ఆ జాబ్ రావడానికి 25 సంవత్సరాలు చదువుకున్నా, 4 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఓ 14 సంవత్సరాలు పనిచేస్తే అది ఇక్కడ జస్ట్ ఒక 20 నెలలు నాకు జరిగిన మంచిని 10 మందికి చెప్పుకుంటూ పోతే ఈ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. రేపు డిసెంబర్కి 1.5 లక్ష, 2030 నాటికి విఎంసీఎం మెంబర్ల జాబితాలో గాలైన్ సార్తో పాటు నేను కూడా చిన్న కదా. సో రవికాంత్ సార్, గాలైన్ సార్, నాతో పాటు ఆ కింద వరుసలో విఎంసీఎం మెంబర్లుగా నేను ఉండాలి. నా కింద నన్ను నమ్మి వచ్చినటువంటి, నాతో పాటు కష్టపడి పనిచేసే యాక్టివ్ లీడర్స్ ఎవరైతే నా దగ్గర లిస్ట్ ఉందో కనీసం ఒక 100 మందికి 1,00,000 పైన ఇప్పించాలని నా గోల్స్.
20-30 నాటికి 100 మందికి నా టీంలో 1,00,000 పైన ఇప్పించాలని గోలు. కాబట్టి నాతో వచ్చేది ఎవరో డిసైడ్ చేసుకోమని ప్రతిసారి చెప్తూనే ఉన్నా. సో ఇందులో అంతుంది, నేను చేసే ఈ జాబు ఇలానే చేస్తూ ఉన్న 20-30 నాటికి ₹1,00,000 కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. ఇందులో ఖచ్చితంగా 10 లక్షలు అయితే ఖచ్చితంగా పడతాం. సో దానికి తగ్గట్టు ఏం చేయాలో నా దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నా అప్లైనర్ సపోర్టు, నా మెంటర్ సపోర్టు నాకు ఉంది. కాబట్టి నేను వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఖచ్చితంగా ఇందులో అయితే సక్సెస్ అవుతా. నా ఫ్యూచర్, నా సక్సెస్ నా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే నేను లేస్తే వెస్టేజే, పడుకునే ముందు కూడా వెస్టేజ్ తప్ప వేరే ఏది ఆలోచించను. కాబట్టి ఖచ్చితంగా నేనైతే సక్సెస్ అవుతాను. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. ఇది నా చిన్న జర్నీ వెస్టేజ్లో 2 పని అన్నాం. 2